శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మా కరెస్పాండెంట్ సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, రాజకీయ ఆరోపణలకి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎంతటి వ్యాఖ్యలైనా చేయటం ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. సాక్షాత్తు తిరుమల ప్రాశస్త్యం, దాని ప్రత్యేకత దెబ్బతీసేలా అక్కడ యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని సర్వత్రా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. వైవి సుబ్బారెడ్డి అవ్వచ్చు, అలాగే మాజీ టీటీడీ చైర్మన్ భూమన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇది మనుషులు మాట్లాడే మాట కాదనేది కూడా చాలా గట్టిగా మాట్లాడారు. ప్రమాణం చేయగలరా అనేది కూడా వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది సతీష్? అది చాలా స్పష్టంగా ఇప్పుడు ఆ తిరుమల భక్తుల్లో కూడా ఆ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల విశిష్టతను, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహాప్రసాదానికి చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా విశిష్టత ఉంది. అటువంటి ఆ లడ్డూ ప్రసాదం పైన అనుమానాలు రేకెత్తలేగా తన రాజకీయం కోసం స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది తిరుమల భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా, 100 కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలాగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారన్నది మండిపడుతున్న పరిస్థితి. అయితే దీంట్లో ఏదైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించి వినియోగించేటువంటి నెయ్యిలో ఏదో యానిమల్ ఫ్యాట్ ఉందంటూ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం అన్నది ఇది తీవ్ర ఆక్షేపణకు దావతీస్తున్న పరిస్థితి. దీనిపైన మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా నేరుగా చంద్రబాబుకి సవాల్ చేశారు తన ట్వీట్ ద్వారా. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసినటువంటి ఆరోపణలు నిజమని నువ్వు భావిస్తే నేను నా కుటుంబంతో, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 4 సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి వ్యవహరించారు. వైవి సుబ్బారెడ్డి ఓపెన్గా ఛాలెంజ్ చేశారు, చంద్రబాబు తన కుటుంబ సభ్యుడు, తన భార్య కుటుంబ సభ్యులతో వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేయడానికి సిద్ధమేనా, నేను నా భార్య నా కుటుంబ సభ్యులతో ప్రమాణం చేయడానికి సిద్ధమని నిన్న చంద్రబాబు కామెంట్ చేసిన వెంటనే వైవి సుబ్బారెడ్డి సవాల్ చేశారు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నుండి వైవి సుబ్బారెడ్డి సవాల్ను స్వీకరించేటువంటి స్పందన రాలేదు. ప్రమాణం చేయడానికి అటువైపు నుండి ఇంకా సానుకూలత రాని పరిస్థితి. మరొక వైపు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా చంద్రబాబు వ్యాఖ్యలపైన మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయం కోసం భగవంతుని వినియోగించుకోవడం అనేది పరిపాటిగా మారింది. గతంలోనే దేవుడు అందుకే బుద్ధి చెప్పాడు, అయినా సరే ఇప్పటికీ మళ్ళీ మారలేదు, మళ్ళీ అటువంటి ఆరోపణలే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు అని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రసాదాన్ని తిరుమలలో లడ్డూ ప్రసాద నిర్వహణ పూర్తిగా శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో తయారవుతుంది. సో ప్రతిదీ కూడా ఈవెన్ దానికి వినియోగించే వస్తువులు కూడా అధికారులకు కూడా సంబంధం ఉండదు, శ్రీ వైష్ణవుల పర్యవేక్షణలో ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. వాళ్ళని అవమానించేలాగా అటువంటి లడ్డు ప్రసాదం పైన చంద్రబాబు తన రాజకీయం కోసం విమర్శలు చేయడం అనేది సమంజసం కాదని కరుణాకర్ రెడ్డి కూడా మండిపడిన పరిస్థితి. సతీష్, అయితే ఇక్కడ టీటీడీ అనేది ఒక చిన్న ఇది కాదు, ఏదైనా ప్రొక్యూర్ చేస్తే ప్రసాదానికి అవ్వచ్చు, లేకపోతే మరి ఏ ఇతర వస్తువులైనా ఏది ప్రొక్యూర్ చేసినా ఒక ఆధారాలు ఉంటాయి, దానికి సంబంధించిన పేపర్ వర్క్ పగడ్బందీగా ఉంటుంది. అంతకు ముందు ప్రభుత్వం ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చిందో అక్కడి నుంచే ఇక్కడ ఈసారి కూడా ప్రొక్యూర్ చేసామనేది కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు, చౌకబారు వ్యాఖ్యలు, భక్తుల మనోభావాల్ని, వాళ్ళ విశ్వాసాన్ని ఒక రకమైన భయానికి గురి చేసే ఇలాంటి వ్యాఖ్యల్ని అందరూ కూడా నిజంగా గర్హిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అన్నీ ఉంటాయి కదా పేపర్ వర్క్, నేను చెప్పినట్టుగా ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తారు ఏంటి అనేది, ఎలా చేస్తారు ఇలాంటి వ్యాఖ్యలు? ఖచ్చితంగా కేవలం చంద్రబాబు ఏంటంటే నిన్న 100 రోజులు తన ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఒక రాజకీయ సమావేశం అయింది. ఆ రాజకీయ సమావేశం వేదికగా ప్రతిపక్షాన్ని విమర్శించాలన్న ఒక దురుద్దేశం ఒకటే తప్ప దానికోసం ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతను, ఆ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను, ముఖ్యంగా తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టతను దెబ్బతీసేలాగా వ్యాఖ్యలు చేయడం కేవలం రాజకీయం కోసం దేనికైనా సిద్ధపడతారు చంద్రబాబు అన్నదానికి ఇది ఒక మరొక ఉదాహరణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కూడా తీవ్రంగా దీన్ని తప్పుపట్టిన పరిస్థితి. అందుకనే సవాల్ చేస్తూ ఉన్నారు, తన కుటుంబంతో సహా చంద్రబాబు వస్తారా ప్రమాణం చేయడానికి వెంకటేశ్వర స్వామి పైన అని వైవి సుబ్బారెడ్డి దీనిపైన సవాల్ చేశారు. ఎందుకంటే అక్కడ లడ్డు ప్రసాద తయారీకి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహిస్తారు. దానికి సంబంధించినంత వరకు దాన్ని నిర్వహించేది కూడా శ్రీ వైష్ణవులు ప్రత్యేకంగా వాళ్ళే దాన్ని తయారు చేస్తారు, వాళ్ళే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఇంత ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితుల్లో లడ్డూ ప్రసాదాన్ని
ఆ తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి దానిపైన ఇంత ఆ దారుణమైనటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అన్నది ఆ నిజంగానే ఇప్పుడు ఒకవైపు తిరుమల వెంకటేశ్వర భక్తుల్లో కూడా ఆ అనుమానాలు కలిగించేలాగా, అంటే వెంకటేశ్వర భక్తులకి ప్రసాదం తీసుకునే వాళ్ళందరికీ కూడా అనుమానాలు రేకెత్తించేలాగా, స్వయంగా దాని విశిష్టత దెబ్బతీసేలాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్ చేయడం అన్నది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే నెమ్మదిగా ఈ నెయ్యి కానీ లేకపోతే పాల ఉత్పత్తి ఈ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా హెరిటేజ్ సంస్థ నుంచి తీసుకురావడానికి ఒక ఆలోచనకు నాందిగా దీన్ని భావిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేరు. దానికి ఏమైనా కమెంట్ చేస్తారా? దీనికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఇప్పుడు దానికి సంబంధించి అధికారులు ఏం చెప్తారు? ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మొత్తం ఆ తిరుమల నిర్వహణ పైన, తిరుమలకు సంబంధించిన విశిష్టత పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇప్పుడు అధికారులు ఏ విధంగా దీనిని ముందుకు తీసుకెళ్తారు, ఎప్పటి నుండి దానికి సంబంధించిన వాస్తవాలు వెల్లడిస్తారా లేదా, ఈ నెయ్యిని ఎప్పటి నుండి వినియోగిస్తూ ఉన్నారు, సో గతంలో వినియోగించినప్పుడు, గత ప్రభుత్వం ఉండేటప్పుడు కూడా వినియోగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా దాన్ని చేస్తే రాజకీయం కోసం చేసినటువంటి కామెంటే ఆ చంద్రబాబు ఇది. కానీ దాన్ని ఇప్పుడు ఖచ్చితంగా అధికారులు, ముఖ్యంగా టీటీడీ అధికారులు, దానికి సంబంధించినటువంటి ఈ ప్రసాదాన్ని నిర్వహించేటువంటి శ్రీ వైష్ణవులు వీళ్ళంతా కూడా దీనిపైన ఏం చెప్తారన్నది చూడాల్సిన అవసరం ఉంది. దాని ఆధారంగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో త్వరలో తెలియబోతుంది. రైట్ సతీష్, మొత్తానికి తిరుమల ప్రసాదాలపై సీఎం చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఒకసారి చూద్దాం. స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం, అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం.